చికెన్ కర్రీ కోసం ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ని. క్లీన్ చేసిన చికెన్ వేసుకోవాలి, కొంచెం సాల్ట్, కొంచెం కారం, ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, పెరుగు అన్నీ కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ చాలా జ్యూసీగా సాఫ్ట్గా వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, కొంచెం కాదు చాలానే, చికెన్కి చాలా ఆయిల్ పడుతుంది. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొత్తిమీర, 2 మీడియం సైజు టమాటాలు కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. నూనె వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యారినేషన్లో కూడా కలుపుకోవచ్చు, నేను కలపలేదు అందుకని ఫ్రైలో వేస్తున్నాను. కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి ఆయిల్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. పది నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలిందంటే ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత కొంచెం గరం మసాలా,